Hi, my dear students. Welcome to Hyderabad Institute of Police. ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా హెచ్ఏపీ ఇన్స్టిట్యూట్ అనేది ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్ కూడా టెస్ట్స్ కండక్ట్ చేస్తుందని ఇక్కడ చూస్తే మనం ఈ తమిళలో చూడొచ్చు. అప్ టు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వరకు మనము 999 ఆఫర్ చేస్తున్నామండి. జస్ట్ ఓన్లీ 999 వరకు. మొత్తం గ్రాండ్ టెస్ట్లు ఏంటంటే మోర్ దాన్ 30 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ఇవి మొత్తం కూడా ఎంతవరకు అంటే 999 కేవలం 999 రూపాయలకి మాత్రమే మనకి ఇస్తున్నారు అనమాట. సో దీనిలో మనకి ఏమి ఇస్తున్నారంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమని అడుగుతున్నారు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కానీ పూర్ స్టూడెంట్స్ కానీ సార్ హైదరాబాద్లో స్టేయింగ్ ఉండడానికి ఇబ్బంది అవుతుంది, మాకు ఏదైనా ఆఫర్ పెట్టండి అంటే ఇలా ఆఫర్ పెట్టడం జరిగింది. సో కాబట్టి ఈ అవకాశాలు అందరూ యూజ్ చేసుకున్నామా. కేవలం 999 మాత్రమే. అంటే ఇది ఎప్పుడు వరకు ఉంటుంది అంటే తెలంగాణలో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఇది ఆఫర్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దాంతోపాటుగా ఈ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐపిసి గ్రాండ్ టెస్ట్ 25 ఎగ్జామ్ పేపర్స్ అండి. ఈ పేపర్స్ పీడిఎఫ్లు మొత్తం కూడా మనకి పీడిఎఫ్లు కావాలనుకుంటే అంటే ఎగ్జామ్ మేము రాయమో ఒక పీడిఎఫ్ కావాలంటే ఇది కేవలం 199 రూపాయలు మాత్రమే వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఎగ్జామ్ రాయాలంటే ఏమో 999 ఆన్లైన్లో మాత్రమే. ఆన్లైన్లో రాయాలంటే 999 అండి. ఓన్లీ పీడిఎఫ్ కావాలంటే 25 గ్రాండ్ టెస్ట్లకి మనం ఇస్తున్న ప్రైస్ 199 అన్నమాట. ఓకే రైట్, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ. అండ్ ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ N34 అండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 61 చూడండి. ఎప్పుడైనా సరే ఒక గ్రాండ్ టెస్ట్లో మనకి ఎప్పుడైనా గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ రాసినా సరే క్వశ్చన్ అండర్స్టాండింగ్ కెపాసిటీ కరెక్ట్గా ఉన్నట్టు ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏమనంటే ఇన్ ఏ డైరీ ఫార్మ్ 40 cows in 40 bags of husk in 40 days అన్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ 1 cow విల్ ఈట్ 1 bag of husk అన్నాడు. ఒక డైరీ ఫారంలో 40 ఆవులు 40 రోజులు 40 బస్తాలు పొట్టును తింటాయి. అయితే ఒక ఆవు ఎన్ని రోజుల్లో ఒక బస్తా పొట్టును తింటుందో అనేది కావాలి ఇక్కడ. అంటే ఎప్పుడైనా సరే ప్రపోర్షనల్ రాసినప్పుడు ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి, 40 ఆవులు 40 రోజుల్లో 40 బస్తాలు తింటే ఎప్పుడైనా సరే 2 నెంబర్లు మనం ఇంటూ చేస్తున్నామంటే అవి 2 విలోమానుపాతంలో ఉన్నట్టు లెక్క, బై చేస్తున్నామంటే అనులోమానుపాతంలో ఉన్నట్టు లెక్క. అంటే ఇప్పుడు ఇక్కడ ఆవులు పెరిగితే బస్తాల సంఖ్య కూడా పెరగాలి కదా, అంటే బస్తాల సంఖ్య పెరిగితే ఆవులు కూడా పెరగాలి కదా. అంటే 40 ఆవులు 40 బస్తాలు 40 రోజుల్లో కనుక తింటే అని చెప్తున్నాడు. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే ఒక ఆవు ఎన్ని రోజుల్లో ఒక బస్తా పొట్టును తింటుందని కావాలి. అంటే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ అంటే 40 ఆవులు 40 బస్తాలను 40 రోజులు తింటే ఒక ఆవు ఒక బస్తాన్ని ఎన్ని రోజులు తింటుందని క్వశ్చన్ చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇస్తే ఇది 40 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అమ్మా, 40 రోజులే కదా. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 40 డేస్ మన ఆన్సర్ అన్నమాట. అంటే ఎప్పుడు కూడా వర్క్ యొక్క వాల్యూ అది తినటమైనా పని అయినా సరే ఏదైనా సరే కంపల్సరీగా మనం ఎక్కడ తీసుకోవాలా, డినామినేటర్ తీసుకోవాలా. డినామినేటర్లో మనం మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. రైట్, ఇది ప్రాబ్లం నెంబర్ 61 అండి. తర్వాత 62 చూడమ్మా, 62 లెక్క చూడండి. ఏ పర్సన్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 900 meters in 2 minutes అన్నాడు. ఫైండ్ ద స్పీడ్ ఇన్ km/h అన్నాడు. ఒక వ్యక్తి 2 నిమిషాల 900 మీటర్ల దూరం ప్రయాణం చేస్తాడు. అయితే అతని వేగాన్ని km/hలో కనుగొనండి అన్నాడు. అంటే వాడు చెప్పిన దాని ప్రకారం ఎన్ని నిమిషాలు అన్నాడమ్మా చెప్పాలి. ఇక్కడ ఎన్ని నిమిషాలు అన్నాడు, 2 నిమిషాలు అన్నాడు కదా. అంటే ఆడు 2 నిమిషాలకు వెళ్ళిన దూరం 900 మీటర్లు కనుక అయితే km/h అంటే 60 నిమిషాల్లో వెళ్ళే దూరం కావాలి. ఇక్కడ కేవలం 60 నిమిషాల్లో వెళ్ళే దూరం కావాలి. అంటే మనకి ఇప్పుడు మనం చెప్పాల్సిన వేగం దేనిలో చెప్పాలి నాన్న, కిలోమీటర్ చూడు, km/hలో చెప్పాలి. పర్ అవర్ అంటే గంటే కదా, అంటే ప్రతి గంటకి కావాలి కాబట్టి 60 నిమిషాలు లెక్క పెట్టాలి. 2 నిమిషాలు 900 అయినప్పుడు 60 నిమిషాలకి ఎంత అని లెక్క పెట్టామా. అంటే ఇక్కడ 2 అనేది మనం తీసుకుంటే క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తీసుకోవచ్చు. అంటే ఇది 2 × 450 అయినప్పుడు 60 × 450 చేయాలి. 60 × 450 చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా, 27,000 కదా. 27,000 మీటర్స్ అంటే ఇది వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది అప్పుడు మనకి 27 km/h అవుతుంది. 27 km/h అవుతుంది. 2 × 450 చేస్తే 900 కాబట్టి 60 × 450 చేస్తే 27,000. 27,000 ఇది ఎంత 27 km/h కదా. కాబట్టి 27 km/h ఆన్సర్. లేదంటే నువ్వు కనుక కాలము వేగం రాసేస్తే మనం దూరం కనుక్కోవాలన్నా,
లేదు మనకి దూరము కాలం తెలుసు కాబట్టి వేగం కనుక్కోవాలన్నా సరే ఫార్ములా ప్రకారం మనం చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ 60 రాసైనా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 62. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 63 చూడండి, 63 లేక చూడండి. A sells a car to B at a loss of 10%, B sells it to C for 1,35,000 rupees and earns 20% profit. Then what was the purchase price of a car కావాలి. ఏ కారును బికి 10% నష్టానికి అమ్మితే బి దాన్ని సికి 1,35,000కు అమ్మి 20% లాభం పొందితే ఏ ఆ కారు యొక్క కొనుగోలు ధర ఎంతో కావాలి. ఇక్కడ ఆ కారు యొక్క కొనుగోలు ధర ఎంతో కావాలి. ఇప్పుడు ఒక వస్తువు అనేది ఎప్పుడైనా సరే ఇక్కడ ఇలా ఏ నుంచి బికి వచ్చి బి నుంచి సికి వచ్చేస్తాయి, ఇలా ఇచ్చేస్తాయి. దీన్ని ఏమంటామంటే రిమైనింగ్ కండిషన్స్ అంటామా, రిమైనింగ్ కేసు అంటాం. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే దీన్ని వీడి వాల్యూ అనేది ఎంత 1,35,000 కదా, అంటే 1,35,000 సి. నాకేం కావాలి, ఏ వాల్యూ కావాలి కాబట్టి రివర్స్ ప్రాసెస్ చేయాలి, దీన్ని రివర్సింగ్ చేయాలి. మరి 1,35,000 ఇంటూ ఎంత రాస్తామండి ఇక్కడ మనకి, అంటే వెనక్కి వెళ్తున్నాం కాబట్టి 100 బై ఫస్ట్ 20% ప్రాఫిట్ అన్నాడు కదా కాబట్టి బై 120 రాయాలి ఇంటూ 100 బై నెక్స్ట్ లాస్ ఎంత 10% కాబట్టి ఎంత రాస్తాం 90 రాస్తాం. 20% లాభం కాబట్టి 120 రాయాలా, 10% నష్టం కాబట్టి 90 రాయాలి. 100 బై 90 ఇంటూ 100 బై 120 ఇంటూ 1,35,000 క్యాలిక్యులేషన్ అండి. అంటే ముందుకు వెళ్ళే కొద్దికి వాల్యూస్ అన్నీ కూడా మనం కిందకి రాస్తూ ఉంటాం. మనకి 100 కిందకి రాస్తూ ఉంటాం, పైకి వెళ్ళే కొద్దికి మన క్యాలిక్యులేషన్ ఇలా చేయాలి. ఇక్కడ అంటే సమ్ వాల్యూ ఎక్స్ అనుకున్నాం అనుకోమా, చూడు ఎక్స్ వాల్యూ పైన 20% ప్రాఫిట్ అంటే ఎక్స్ ఇంటూ 120 బై 100 అయినప్పుడు ఈక్వల్ టు ఇవతకు వచ్చేప్పటికి 100 బై 120 కదా, ఏదో రివర్స్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇది 100లో ఉన్న 2 zeros, ఈ 2 zeros క్యాన్సల్ అండి. తర్వాత 9 పెట్టి కట్ చేస్తే 9 అనేది దీనిలో తీసుకుంటే 9 అనేది దీనిలో 15 సార్లు పోతుంది. 9 15 135, ఇది 15,000 అని అర్థం. ఆ తర్వాత 12 పెట్టి కొట్టివేత చేస్తామనుకో 12 దీనిలో ఎన్ని టైమ్స్ పోద్దన్నాం అనుకోండి, ఓకేనా. 12 దీనిలో ఎన్ని టైమ్స్ పోద్దన్నాం అనుకోమా. ఓకే 12 ఒకటి 12, 12 ఒకటి 12, 30 తీసుకున్నాం అనుకో 12 2 24, 12 ఓకే ఇక్కడ 6 వీళ్ళతో 12 5. సో 1250 అండి. 1250 పక్కన చూడండి 1250 పక్కన ఇంకో 2 సున్నాలు ఎక్స్ట్రా ఉన్నాయి కదమ్మా. సో కాబట్టి ఈ వాల్యూ అనేది మొత్తం కూడా ఎంత అవుతుందంటే 1,25,000 మన ఆన్సర్ అనమాట. అంటే 63కి ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. 1,35,000 ఇంటూ 20% లాభం కాబట్టి 120 రాసాం, 10% నష్టం కాబట్టి 90 రాసాము. కొన్ని వేల కావాలి కాబట్టి 100 పైకి వెళ్ళాలి. అంటే 100 అనేది ఎప్పుడు పైన రాయాలయ్యా అంటే ఎప్పుడైనా సరే స్టార్టింగ్ వాల్యూ కనుక్కోండి. అంటే బ్యాక్వర్డ్ వెళ్ళేటప్పుడు 100 పైన రాయాలా, ముందుకు వెళ్ళేటప్పుడు 100 అనేది కిందకు రాసుకుంటే రావాలి. ఆన్సర్ ఇది క్వశ్చన్ ఎంత 1,25,000. అంటే 63కి ఏ ఆప్షన్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 64 చూడమ్మా, 64 లెక్క చూడండి. ప్రాబ్లం నెంబర్ 64 చూడండి. రీనా సోల్డ్ 48 articles for 2,160 rupees and suffering a loss of 10%. How many articles should she sell for 2,016 rupees to earn a profit of 12% అంట. ఇది కూడా విలోమానుపాతం అనులోమానుపాతం ప్రకారం చేయొచ్చమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పి ఇక్కడ ఇప్పుడు ధర పెరిగితే చూడు, ఇక్కడ ప్రైస్ పెరిగితే వచ్చే ఆర్టికల్స్ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది కదా. అంటే ఎక్కువ డబ్బులు పెట్టినప్పుడు ఎక్కువ వస్తువులు కొనగలం, తక్కువ డబ్బులు పెడితే తక్కువ వస్తువులు కొనగలం, రైట్. కాబట్టి ఇక్కడ నేను రాస్తాను చూడండి, 48 వస్తువులని లాస్ ఆఫ్ 10% అంటే ఎంత రాస్తామండి 90 రాస్తాము. ఎంత డబ్బులు పెట్టి కొన్నాము ఇది అంటే 2,160 పెట్టి కొన్నాము. అంటే 48 వస్తువుల యొక్క అమ్మిన వేల 2,160 రూపాయలు పెట్టమని ఐ సఫర్ ఏ లాస్ ఆఫ్ 10%, 10% నష్టం వచ్చింది కాబట్టి 90% రాసాను, రైట్. ఈక్వల్స్ టు పెట్టేస్తాయి. హౌ మెనీ ఆర్టికల్స్ షుడ్ షీ సెల్ ఫర్ 2,016 రూపీస్ అన్నాడు. అదే 2,016 రూపీస్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12% కాబట్టి 112% అయితే ఓకేనా, రైట్. లాభం పొందంటే ఆమె 2,016 రూపాయలకి ఎన్ని వస్తువులు కావాలి కాబట్టి ఇది ఎక్స్. అంటే నేనేమంటే 48 వస్తువులను 2,160 రూపాయలకి అమ్మడం వలన 10% నష్టం వచ్చింది. బై సెల్లింగ్ 48 articles for 2,160 రూపీస్ ఐ సఫర్ ఏ లాస్ ఆఫ్ 10%. అయితే 2,016కి 12% ప్రాఫిట్ రావాలంటే ఎన్ని ఆర్టికల్స్ ఉండాలనేది కొంచెం చేస్తున్నాం, ఓకేనా, క్లియరా. మరి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాము. చూడండి క్యాలిక్యులేషన్ చేద్దాము. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకోమా. చూడండి మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో
ఓకే 4 టేబుల్తో క్యాన్సిల్ చేద్దామండి. 4 కనుక తీసుకుంటే 4 దీనిలో 28 టైమ్స్ పోతాయి. దీనిలో 4 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతామో 504 టైమ్స్ పోతాయి. ఓకేనా 504 టైమ్స్ పోతాయి. ఆ తర్వాత 28 పెట్టి కట్ చేస్తామనుకో 28 దీనిలో కనుక తీసుకుంటే 28 వన్స్ 28. ఓకే 28 వన్స్ 28. ఆ తర్వాత 28 కనుక తీసుకుంటే 28 8s 160 + 64 224 18 టైమ్స్ పోయింది. తర్వాత 18 పెట్టి కట్ చేస్తామనుకో 18 దీనిలో 120 టైమ్స్ పోద్ది అన్నట్టు. అప్పుడు చూడు ఇక్కడ ఇది 0 0 క్యాన్సిల్ అయిపోతే 1248లో ఎన్ని టైమ్స్ పోతే 4 టైమ్స్ పోతే 4 × 9 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 36. నీకు అర్థమెటిక్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇలా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ ప్రకారమే వస్తాయి అన్న. విలోమానుపాతం అనులోమానుపాతం ప్రకారమే వస్తాయి. కాబట్టి 64కి ఆప్షన్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్న. ఆ తర్వాత 65 చూడమ్మా 65 లెక్క చూడండి. ఏ డీలర్ మాస్ an article 40% above the cost price and sells it to the customer, allowing two successive discounts of 20%, 25% on the market price. If he suffers a loss of 140 rupees, then the cost price of the article is కావాలి. ఒక డీలర్ ఒక వస్తువుకు దాని కొనదరగా 40% ఎక్కువగా మార్క్ చేసి దాన్ని కస్టమర్కు చెల్లిస్తున్నారు. ప్రయాణ ధరపై వరుసగా 20% డిస్కౌంట్లు ఇస్తాడు. అయితే అతను 140 రూపాయల నష్టాన్ని చవిచూస్తే అప్పుడు వస్తువు యొక్క కొనదర ఎంతో కావాలి. అంటే వాడు ఏం చేస్తాడు ఒక వస్తువుని తీసుకొని కొనదర కన్నా 40% ఎక్స్ట్రా మార్క్ చేశాడు. 40% ఎక్స్ట్రా మార్క్ చేశాడు అంటే 140 కదా. ఆ 140గా తీసుకొని 20% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 80%. తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఎంత రాస్తామంటే 75% రాస్తాము ఇంటూ 75/100. ఇక్కడ నేను ఏమన్నా అంటే 20% డిస్కౌంట్ కాబట్టి 80 రాయాలా, 20% డిస్కౌంట్ కాబట్టి 75 రాయాలి. 140 × 80/100 అంటే 75/100 క్యాలిక్యులేషన్ చేద్దామా. చూడండి ఇక్కడ 100కి 00 క్యాన్సిల్. 25 3 25 4 4 8లో ఎన్నిసార్లు పోతే 2 సార్లు పోతే వాల్యూ ఎంత వస్తుందో 84 రూపీస్ వచ్చింది. అంటే నువ్వు రాసే 84 100 కన్నా తక్కువ ఉంది కాబట్టి నష్టంగా దాన్ని మనం గుర్తించాలి. అదేంటమ్మా ఇట్ ఈస్ ద లాస్ అనమాట. 84 రూపాయలు అనేది కనుక కనపడినట్టయితే దాన్ని లాస్ అంటాము. మరి 84 రూపాయలు ఏమని పిలుస్తామంటే 84 రూపాయలు అమ్మిన వేలుగా పిలవాలి. 84 రూపాయలు 100 కన్నా ఎంత తక్కువ 16 రూపాయలే కదా. అంటే ఐ సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 16 రూపీస్, బట్ అకార్డింగ్ టు ప్రాబ్లం ఐ సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 140 రూపీస్. అంటే 16కి 140 అయితే 100కి ఎంత క్యాలిక్యులేషన్ కావాలా. 16కి 140 అయినప్పుడు 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయడమా. ఈ రెండు మల్టిప్లై చేయడం ఇది. అప్పుడు ఇది 140 × 100/16 చేయాలి. అప్పుడు 4 4 425 4 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 35 టైమ్స్ పోతాం. 750 + 125 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 875 875 రూపాయలు ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చెప్తున్న పాయింట్ చూడు 40% ఎక్స్ట్రా మార్క్ చేశారు కాబట్టి 140 తీసుకోవాలా. 20% డిస్కౌంట్ కాబట్టి 80, 20% డిస్కౌంట్ కాబట్టి 75. అంటే మొత్తం మీద వచ్చిన మిగిలిన డబ్బులు 84 రూపాయలు. అంటే 84 రూపాయలు మాత్రమే మిగిలినంటే ఐ సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 16 కదా. నేను చేసిన లెక్క ప్రకారం అకార్డింగ్ టు ప్రాబ్లం నష్టం 16 రూపాయలు. ఆ 16 140 అయినప్పుడు 16 140 అయితే 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయడమా 875 మన ఆన్సర్ అనమాట. 875 ఇది రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 66 చూడండి. The compound interest accrued on an amount of 20,000 rupees at the end of 2 years is 5596.8 rupees అన్నాడు. What would be the simple interest accrued on the same amount at the same rate of interest in the same period అన్నాడు. 2 సంవత్సరాల చివరిలో 22,000 రూపాయలు మొత్తంపై వచ్చే చక్రవడ్డీ 5,596.8 రూపాయలు అయితే అదే కాలంలో అదే రేటుతో అదే మొత్తంపై వచ్చే సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు అంట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎప్పుడైనా సరే చక్రవడ్డీలో పోల్చాలంటే అమౌంట్ డివైడ్ బై ప్రిన్సిపల్ చేయాలి. అమౌంట్ బై ప్రిన్సిపల్ చేయాలి. సో కాబట్టి అమౌంట్ బై ప్రిన్సిపల్ చేయాలంటే మనం చూడక మనకి ఇది అమౌంట్ అనుకో, ఇది ఏమన్నా ప్రిన్సిపల్ అనుకో. అంటే పీ వాల్యూ కనుక తీసుకుంటే ఇది 22,000 అండి. పీ వాల్యూ 22,000. 22,000కి 5,000 కలిపే మనకి ఎంత అవుతుంది? 27,596.8. దీన్ని కొట్టివాళ్ళు చేస్తే ఇది ఎంత అవుతుందంటే 27
5968 బై 22 పక్కన 1 2 3 పాయింట్ కింద ఇచ్చారు కాబట్టి 0 అయిపోతుంది. ఓకేనా? ఇది సో ఇప్పుడు దీంతో క్యాలిక్యులేషన్ చేస్తే 22 పెట్టి క్యాలిక్యులేషన్ చేసేద్దాము. ఇది 10,000 టైమ్స్ పోతే 22 పెట్టి దీన్ని కట్ చేశాను. 22 పెట్టి దీన్ని కట్ చేశాను. 22 1 22 22 1 22 22 అయిపోతే ఇక మిగిలేదు ఎంత? 55 కదా. 22 రోజులు ఎంత అంటే 44. 44 అయిపోతే 119 ఉంటుందండి. ఓకేనా? 119. 22 5లు 110. అంటే ఇది మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే 12544 వస్తుంది. మరి 12544 10,000 చూస్తామంటే ఇది ఎవరికి ఆన్సర్ అయ్యా అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఇది 112/100 యొక్క వర్గానికి సమానము. 112/100 హోల్ స్క్వేర్ సమానం. అప్పుడు దీని నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏం రాస్తామంటే సార్ చూడండి, ఇక్కడ ఇలా కనుక ఒక భిన్నం కనుక తీసుకుంటే ఆ భిన్నంలో కింద ఉన్న హారాన్ని ప్రిన్సిపల్గా తీసుకోవాలి, పైన ఉన్న దాన్ని అమౌంట్గా తీసుకోవాలి. నువ్వు నా దగ్గర నుంచి 100 రూపీస్ కనుక తీసుకెళ్తే 100 రూపీస్ తీసుకెళ్ళి 112 రూపాయలు పే చేస్తున్నాం అంటే ఎంత ఎక్స్ట్రా అమౌంట్ చేస్తున్నట్టు 12 కదా. సో కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి? 12/100 ఇంటూ 100 చేయాలి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్? అప్పుడు మనకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే నీకు 22,000 రూపాయల పైన 12% ప్రకారము 2 సంవత్సరాలకి వచ్చే సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతున్నాను. సో కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్ కనుక తీసుకున్నామనుకో ప్రిన్సిపల్ పై అనేది ఎంత? 22,000 ఇచ్చాడు సార్, 22,000 రూపాయలు. దీనిపైన ఎంత పర్సెంట్ ప్రకారం అన్నాడమ్మా? 12% ప్రకారం అన్నాడు. అంతేనా? 22,000 రూపాయల పైన 12% అంటే 22,000లో 10% అంటే 2,200, 1% అంటే 220, 2% అంటే 440. 2,200 + 440 చేయనమ్మా. ఈ వాల్యూ అనేది మొత్తం ఎంత వస్తుంది? 2640. అయితే మనకి 1 ఇయర్ 2640 అయితే 2 ఇయర్స్ కావాలి కాబట్టి ఇంటూ 2 చేయండి. అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? ఇది మనకి 5280, 5,280 రూపాయలు ఆన్సర్ అన్నమాట. 5,280 రూపీస్ ఆన్సర్ అన్నమాట. ఇది 5,280. ఓకేనా? అంటే అమౌంట్ ప్రిన్సిపల్తో పోల్చి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ పైన అప్లై చేస్తే వచ్చేది ఇంట్రెస్ట్ అనమాట. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా? 5280 మన ఆన్సర్ అన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 66. తర్వాత 67 చూడమ్మా, 67 లెక్క చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8/5 times of itself in 5 years at a certain rate of simple interest అన్నాడు. ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్స్ అన్నాడు. ఒక డబ్బు మొత్తం 5 సంవత్సరాలు ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో 8/5 వంతు అప్పు అవుతుంది. 8/5 వంతు అవుతుంది. వడ్డీ రేటుని కనుగొనండి మరియు వడ్డీ రేటుని కనుగొనండి అన్నాడు. రైట్. ఎప్పుడు వాడిచ్చిన భిన్న రూపం చూడమ్మా, ఇక్కడ మనకి వాడిచ్చిన భిన్న రూపం అనేది ఎంత? 8/5 కదా. ఓకేనా? అంటే ఇది ప్రిన్సిపల్ 5 పార్ట్స్ అనుకుంటే అమౌంట్ ఎంతమ్మా? 8 పార్ట్సే కదా. అసలు 5 భాగాలు అనుకుంటే మొత్తం ఎంత? 8 భాగాలు. 5 భాగాలు 8 భాగాల మధ్య భేదం ఎంత అన్నా? 3 భాగాలే కదా. నీకు వడ్డీ శాతానికి ఫార్ములా ఏంటంటే చూడండి, వడ్డీ శాతానికి ఫార్ములా అంటే 1 సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100, 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. నేను తీసుకున్న అసలు 5 రూపాయలు, మొత్తం 8 రూపాయలు. 5 రూపాయలు కాస్త 8 రూపాయలు ఏంటంటే ఎంత పెరిగింది? 3 రూపాయలే కదా. ఆ 3 రూపాయలు పెరుగుదల అనేది చూడు, ఇక్కడ మనకి 3 రూపీస్ పెరుగుదల అనేది ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి. 3/5/5 ఇంటూ 100 చేయాలి. అప్పుడు ఇది కొట్టివేతలు ఎంత అవుతుందమ్మా? అప్పుడు మనకి చెప్పి ఇక్కడ 3/ఎంత? 25 ఇంటూ 100. 25 100లో 4 సార్లు పోతే 3 4 ఎంత? 12% మన ఆన్సర్ అన్నమాట. 12% మన ఆన్సర్. నేను చెప్తున్నా మారండి, అసలు కనుక నువ్వు 5 రూపాయలు తీసుకుంటే అమౌంట్ అనేది 8 రూపాయలు తీసుకోవాలి. 5కి 8 మధ్య డిఫరెన్స్ 3 రూపాయలు అంటే 5 సంవత్సరాలు 3 రూపాయలు వడ్డీ అంటే సంవత్సరానికి 3/5 వడ్డీయే కదా. ఆ 3/5 డివైడ్ బై 5 ఇంటూ 100 చేయడమా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 12% మన ఆన్సర్. ఇప్పుడు నీకు 7/5 అనే భిన్నం వచ్చింది అనుకో. 7/5 అనే భిన్నంలో కింద ఉన్న ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న డినామినేటర్ అనేది ఎప్పుడు అసలు సమానం 5 రూపీస్, అమౌంట్ 7 రూపీస్ అనమాట. ఓకే, 10/9 అన్నా మనకు 9 రూపీస్ ప్రిన్సిపల్, అమౌంట్ 10 రూపీస్ అనమాట. అట్లా మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. తర్వాత ప్రాబ్లం నెంబర్ 68. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ 16 times ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి, 16 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years అన్నాడు.
వెన్ కాంపౌండ్ యాన్యువల్ సెమీ యాన్యువల్లీ అన్నాను. ఓకే, ఇది సెమీ యాన్యువల్లీ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కావాలండి. ఇక్కడ వడ్డీని అర్ధ సంవత్సరాలు లెక్కించినచో డబ్బు మొత్తం 2 సంవత్సరాల్లో 16 రెట్లు అవుతుంది. అయినా సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంతో కావాలి. అంటే వడ్డీని ఎలా లెక్క పెట్టాలి? ప్రతి అర్ధ సంవత్సరాలు లెక్క పెట్టాలి. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎక్స్పోనెంట్లో రాయాలి. మేము చూడు ఇక్కడ ఉన్న 16ని మనం రాయాలి. 16 కనుక తీసుకుంటే 16 చూస్తే నీకేమనిపిస్తుంది? రాస్తే 4 స్క్వేర్ రాయాలి, లేకపోతే 2 పవర్ 4 రాయాలి. ఎలా ఎందుకు సార్ ఇట్లా ఎందుకు రాస్తున్నామంటే ఎప్పుడైనా చక్కెర వడ్డీ అనేది గుణశ్రేణి పోలి ఉంటుంది. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అంటే రాస్తే 4 స్క్వేర్ రాయాలి, లేదా 2 పవర్ 4 రాయాలి. మరి దీనిలో ఏది కరెక్ట్ అన్నామనుకో, ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 2 ఇయర్స్. అంటే 2 ఇయర్స్ అంటే పవర్లో 2 ఉండాలి, 3 ఇయర్స్ అంటే పవర్లో 3 ఉండాలి, 4 ఇయర్స్ అంటే పవర్లో 4 ఉండాలి. కానీ వాడిచ్చింది 2 సంవత్సరాలు కరెక్టే, కానీ ప్రతి హాఫ్ ఇయర్కి లెక్క పెట్టాలంటే టర్మ్ అనేది కాలం అనేది 4 కదా. అంటే 2 సంవత్సరాలు 6 నెలలు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది దాన్ని చూడాలి. అంటే ఫస్ట్ 6 మంత్స్, సెకండ్ 6 మంత్స్, తర్వాత 6 మంత్స్, ఆ తర్వాత 6 మంత్స్, అలా 4 టైమ్స్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 2/1 హోల్ పవర్ 4 అండి. 2/1 చూడమ్మా, 2/1 హోల్ పవర్ 4. అంటే ఇది 2, ఇది 1 అంటే 2కి 1కి డిఫరెన్స్ అమ్మా. నీకు ఆల్రెడీ చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఫార్ములా మనకు ఏం చెప్పాము మనం ఇక్కడ? డిఫరెన్స్ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100 కదా. ఓకేనా? ఇదే అంటే 2కి 1కి డిఫరెన్స్ ఎంత? 1 కదా. అది 1/1 ఇంటూ 100 చేయనామా? ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 100%. కానీ మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్, వాట్ ఇస్ ద క్వశ్చన్ మన ఇక్కడ? ఈ 100% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడంటే హాఫ్ ఇయర్కి. హాఫ్ ఇయర్కి 100% అయినప్పుడు ఫుల్ ఇయర్కి ఎంత? 200% కదా. సో కాబట్టి ఇది 100%కి మనకేం కావాలి? డబల్ కావాలి. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత మనకి? 200. 200% మన ఆన్సర్ అన్నమాట. సో ఆప్షన్లో 68కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్ ఆన్సర్. అంటే 16ని మనం రాయగలిగితే 4 స్క్వేర్ రాయాలి, లేదా 2 పవర్ 4 రాయాలి. 2 పవర్ 4 అంటే 2/1 హోల్ పవర్ 4 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే 1/1 ఇంటూ 100 100%. 100% డబల్ చేస్తున్నాం, ఎందుకంటే ప్రతి అర్ధ సంవత్సరాన్ని 100% అయినప్పుడు ఫుల్ ఇయర్కి 200% కదా. కాబట్టి డబల్ చేసి తీసుకోవాలా, 200% మన ఆన్సర్ అన్నమాట. అలా ప్రాబ్లం నెంబర్ 69 అండి. 69 చూడండి. A man buys a scooter and making a cash down payment of 16,224 and promise to pay 2 more yearly installments of equivalent amount in next 2 years. If the rate of interest is 4% per annum compounded yearly, the cash value of the scooter is కావాలి. అంటే చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి స్కూటర్ను 2 సమాన వాయిదాలు చెల్లించే విధంగా స్కూటర్ను కొనుగోలు చేశారు. మొదట 16,224 రూపాయలు క్యాష్ డౌన్ పేమెంట్ చెల్లించాడు. వచ్చే 2 నెలల్లో సంవత్సరానికి 4% చక్కెర వడ్డీతో సమానమైన వడ్డీ రేటు చెల్లించడం. అయితే స్కూటర్ యొక్క అసలు ధర ఎంతో కావాలి. ఎప్పుడైనా సరే వడ్డీ శాతాన్ని మనము స్కూటర్ అనేది దాని యొక్క డౌన్ పేమెంట్ మీద చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ముందు డౌన్ పేమెంట్ పే చేస్తాం. అంటే ప్రజెంట్ 1 మంత్ తర్వాత ఆ 16,224 పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై చేయాలి. అంటే ఎలా చేస్తామంటే చూడు, ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత కడుతున్నాం మనం? 16,224 రూపాయలు కడుతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఈ 16,224 రూపాయలు డౌన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద వడ్డీ కట్టాలి. ఎంత వడ్డీ కట్టాలి అంటే 4%. మరి 4% చేయడానికి అనువుగా లేదు కాబట్టి 4% భిన్న రూపంలో మారుస్తున్నారు. అంటే 4/100 అంటే వాల్యూ ఎంతమ్మా? 1/25 కదా. 25 భాగాలకి 1 భాగం వడ్డీ అంటే ఇది 26/5. 25. కానీ మనకు కనెక్ట్ అసలు కదమ్మా. 26/25 రాసామంటే అది మొత్తంలోకి వెళ్ళిపోతుంది. నాకు అసలు కావాలి కాబట్టి అక్కడ ఉన్న ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూ పైకి వచ్చే విధంగా రాయాలి. అంటే ఎలా రాస్తామంటే ఇది 25/26 రాస్తాం. అయితే అంటే 16,224 ఇంటూ ప్లస్ 16,224 ఇంటూ 25/26. మళ్ళీ చూడు ఇక్కడ మనకి ఇది 16,000. మళ్ళీ చూడు ఇది 224 ఇంటూ సెకండ్ ఇయర్ కదా. అంటే ఎప్పుడు కూడా ఇది పెరుగుదల ఎప్పుడైతే ఉందో ఇదంతా కూడా ఒక గుణశ్రేణి ప్రకారం పెరుగుతుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంటూ 25/26 చేస్తాం. 2 ఇయర్స్ కలిపి కావాలంటే 25/26 25/26 రాయాలి. ఒకవేళ 3 ఇయర్స్ కావాలనుకో 25/26 ఇంటూ 25/26 ఇంటూ 25/26 అని అలా 3 సార్లు రాయాల్సి వస్తుంది అన్నమాట. 16,224 ఇంటూ ఎంత రాస్తాం? ఇది 25/26
ఇంటూ ఎంత రాస్తామంటే ఇది 25/26 రాస్తాం. అంటే మొట్టమొదటిగా ఉన్న వాల్యూ 16,224. ఫస్ట్ ఇయర్ వచ్చేప్పటికి ఇంటూ 25/26. సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి ఆ భిన్న 2 సార్లు రిపీట్ చేయాలి. 3 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఇలా 3 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. ఇప్పుడు కట్ చేస్తామనుకో ఇక్కడ 26 దీనిలో ఎన్నిసార్లు పోతుందంటే 624 సార్లు పోతుందండి. ఓకే, ఆ తర్వాత ఇది మొత్తం ఒకటి క్యాలిక్యులేషన్ చేస్తే 26 676 అంటే దీనిలో ఎన్ని టైమ్స్ పోతాయి అంటే ఇది 24 టైమ్స్ పోతాయి. ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత 16,224 ప్లస్ 624 ఇంటూ 25 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 15,600. మళ్ళీ 24 ఇంటూ 25 ఇంటూ 25 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 15,000. ఇవన్నీ కూడా కలిపితే వచ్చే వాల్యూ మన ఆన్సర్ అనమాట. అంటే అప్పుడు 46,824 రూపాయలు ఆన్సర్. ఐ మీన్ 46,824 46,824 రూపాయలు ఆన్సర్. అంటే 69కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 70 అండి. 70 చూడు. ఇఫ్ x is subtracted from each of 23, 39, 32 and 56, the number so obtained in this order are in proportion. What is the mean proportion between x plus 4 and 3x plus 1? 23 చూడు 23, 39, 32, 56 నుండి x తీసివేస్తే ఈ క్రమంలో పొందిన సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. x plus 4, 3x plus 1ల మధ్య సగటు అనుపాతం ఎంతో కావాలి. మీన్ ప్రపోర్షన్ ఎంతో కావాలి. మీన్ ప్రపోర్షన్ అన్నప్పుడు ఎప్పుడైనా C/D రూల్ అప్లై చేయాలి. C/D అంటే కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్, C&D రూల్ అంటాము. సో కాబట్టి నేనేమంటే ఇప్పుడు దీన్ని ఫస్ట్ నెంబర్ తీసుకొని చాలా సింపుల్గా చేసేయచ్చు, చాలా ఈజీగా అనమాట. సబ్ట్రాక్షన్ అంటే కాబట్టి మైనస్ రాసి 23 - x అంటే బై 23కి 39 మధ్య భేదం ఎంతమ్మా 16 కదా, ఆ భేదం పెట్టి బాగా చేయాలి. సెకండ్ వచ్చేప్పటికి ఇది 32 ఉంది కదా, ఇది 32 - x డివైడ్ బై 32కి 56కి మధ్య భేదంతో భాగించాలన్నమాట. అది కాంపౌండ్ అండ్ డివిడెంట్, C&D రూల్ అంటాము. 32 and 56 డిఫరెన్స్ ఎంతమ్మా 24 కదా, ఇది 24 క్యాలిక్యులేషన్. అయితే ఇప్పుడు కట్ చేస్తే 8 2 8 3 అండి. అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 69 ఇదేమో 64 డిఫరెన్స్ ఎంతమ్మా 5. అంటే x వాల్యూ ఈక్వల్స్ టు 5. కానీ ఇక్కడతో కథ అయిపోలే. ఆ 5ని కనుక తీసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తే దానికి రూట్ చేస్తే వచ్చేది మన ఆన్సర్. x వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తామనుకోమ్మా, x వాల్యూ 5 రాస్తామనుకోండి, ఇది 5 రాస్తే 5 + 4 అంటే ఎంత 9. 5 + 4 9 ఇంటూ మళ్ళీ x ప్లస్లో 5 రాస్తామనుకో, ఇక్కడ 5 రాస్తామనుకో, 5 3 15 కదా, 15 + 1 అంటే ఎంత 16. ఇది 9 ఇంటూ 16 చేయాలి. 9కి వర్గమూలం 3 అండి, 16 వర్గమూలం 4, 3 4 ఎంత 12 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 12 అనేది ఆన్సర్. అంటే 70కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఇది ఈ స్టెప్ రాయడం ఇంపార్టెంట్ అమ్మా, చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా రిపీట్ అవుతుంది. దీన్ని ఏ రూల్ అంటామంటే కాంపౌండ్ అండ్ డివిడెంట్ రూల్ అంటాం, అంటే C&D రూల్ అంటాం. 23 - x డివైడ్ బై 23కి 39 డిఫరెన్స్ అంతా 16, 32 - x డివైడ్ బై 32కి 56 డిఫరెన్స్ అంతా 24. x వాల్యూ 5 అన్నారు కదా, ఆ 5 సబ్స్టిట్యూట్ చేస్తే మధ్య అనుపాతం కనుక్కుంటే 3 × 4 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 12. 12 అనేది ఆన్సర్. అంటే 70కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత రేషియో 71 చూడమ్మా, 71 చూడండి. ద ఇన్కమ్ రేషియో ఆఫ్ AB and C ఈజ్ 3:4:5 and their expenditure ratio is 4:3:5. If A saves 300 rupees out of his total income of 2,400 rupees, then find the difference between the saving of B and C. AB మరియు C యొక్క ఆదాయాల నిష్పత్తి 3:4:5 మరియు వాటి ఖర్చుల నిష్పత్తి 4:3:5. ఏ తన మొత్తం ఆదాయంలో 2004 నుండి 300 రూపాయలు ఆదా చేశాడు. అయినా ఆపై B మరియు C యొక్క పొదుపుల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్కమ్ అండి, ఇన్కమ్ యొక్క రేషియో ఇచ్చాడు. అంటే ఇప్పుడు వాడు కనుక తీసుకుంటే ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ లాగా ఫామ్ చేస్తున్నామా, కొద్దిగా డేటా ఇన్ఫర్మేషన్ లాంటి లెక్క. ఫస్ట్ రాసే పదాలను ఇన్కమ్గా గుర్తించండి. ఇది ఆదాయము అంటే ఏ యొక్క ఆదాయం అనేది 2,400 కదా, అంటే 3 భాగాలకి 2,400 రూపాయలు ఇచ్చాడు. 3 partsకి 2,400 అయితే 3 2,400 800 సార్లు పోతే 800 × 4 అంటే వాల్యూ ఎంత ఉంది, ఇది 3,200. 800 × 5 చేస్తే వచ్చే వాల్యూ ఎంత మనకి, ఇది 4,000 రూపాయలు. అంటే ఏ యొక్క ఆదాయం 2,400, B యొక్క ఆదాయం 3,200, C యొక్క ఆదాయం 4,000 రూపాయలు. 2,400 నుండి చూడక 2,400 నుంచి 300 రూపాయలు ఏ ఆదా చేశాడు. అంటే 2,400 నుంచి 300 రూపాయలు ఏ అయినా వాడు ఆదా చేస్తే ఇది ఇన్కమ్ అండి.
ఇదేమో సేవింగ్, ఇదేమో ఎక్స్పెండిచర్. అంటే సేవింగ్ యొక్క వాల్యూ 300 రూపాయలు అనుకుంటే ఎక్స్పెండిచర్ యొక్క వాల్యూ ఎంత 2100. ఈ ఎక్స్పెండిచర్ రేషియో ఆల్రెడీ వాడు ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు రేషియో అంటే 4:3:5 ఇచ్చాడు. అంటే 4 భాగాలు 2100 అయినప్పుడు ఒక భాగానికి 525 వస్తుంది. అప్పుడు 3 × 525 చేస్తామంటే 3 5 ఎంత 15 కదా, ఇది 1575. 5 × 525 చేయాలమ్మా. 5 × 525 చేస్తే మనకి 5 × 525 అంటే ఇది వచ్చేప్పటికి ఇది ఎంత, ఇది 2625 వస్తుంది. 2625 అంటే ఇప్పుడు 5 × 525 5000, 5 × 5 అంటే ఎంత 2500, 5 × 25 అంటే 125, 2625. ఇప్పుడు చూడు 2400 2100 మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇది 300 రూపాయలు. 3200 1575 మైనస్ చేస్తామనుకో, 3200 నుంచి 1575 మైనస్ చేస్తే 3000 నుంచి 1500 మైనస్ చేస్తే 1500 అండి. 200 నుంచి 75 మైనస్ చేస్తే ఎంత 125. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఎంత అవుతుందంటే 125 కదా. అది అంటే 3000 మనకి 3000 నుంచి 1500 125 అంటే 1625 మన ఆన్సర్. 1625. ఆ తర్వాత 4000 నుంచి 2625 మైనస్ చేస్తే ఇది ఎంత 4000 2600 మైనస్ చేస్తే మనకి 1400, 1400 25 మైనస్ చేస్తే 1375. వాడు మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చూడండి ఇక్కడ మనకి వాడు మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బి మరియు సి యొక్క పొదుపుల మధ్య భేదం కావాలి. అంటే 1625కి 1375కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతాడు. 1625కి 1375కి ఆ భేదం అనేది ఎంతో కావాలంట. సో కాబట్టి ఈ భేదం చేయడం వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 250 రూపీస్, 250 రూపాయలు. ఆ 250 రూపాయలు మన ఆన్సర్. అంటే 71కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే, 71కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, మనం ఎలా కనుక్కున్నామనే పాయింట్ కరెక్ట్గా తీసుకున్నామా ఆటోమేటిక్గా మన ప్రాబ్లం తేలికైపోతుంది. ఆ తర్వాత 72 చూడండి, 72 లెక్క చూడండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ 4:3. ఆఫ్టర్ 4 years this will be 9:7. If at the time of marriage the ratio was 5:3, then how many years ago were they married అని అడుగుతాడు. ఒక వ్యక్తి మరియు అతని భార్య వయసులో నిష్పత్తి 4:3, 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి 9:7 అవుతుంది. వివాహ సమయంలో నిష్పత్తి 5:3 అయితే వారు ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని మనం అప్లై చేయాలంటే మరి చూడక భార్య అతను ఆ వ్యక్తి మరి భార్య వయసు నిష్పత్తి ఎంత 4:3 కదా. ఓకే, 4 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి ఎంత 9:7 కదా. మనం ఇది ఎలా అప్లై చేస్తామంటే ఎలిగేషన్ ప్రకారం చేయొచ్చు, లేదా ఎక్స్ అనుకోని చేయొచ్చు అండి. మరి నేను ఎలా చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ తర్వాత 4 సంవత్సరాల తర్వాత కాబట్టి 4 ఇక్కడ అప్లై చేయండి. అలిగేషన్ రూల్ ప్రకారం ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. చేస్తే ఎక్స్ ప్రకారం చేయొచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చు. అంటే 4 ఏళ్ళు 28, 9 మూలు 27 అంటే 27కి 28 భేదం ఎంత ఒకటే కదా ఒక భాగానికి. 4 × 9 - 4 × 7 అంటే 36లోంచి 28 మైనస్ చేసామనుకో ఎంత వస్తుంది ఇక్కడ 8 వస్తుంది. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు నువ్వు 4 భాగాలకి ఎంతో కనుక్కోవాలమ్మా. 4 భాగాలకి ఎంత వస్తుంది అంటే 32 వస్తుంది. ఆ తర్వాత 3 భాగాలకు కనుక్కుంటే ఎంత వస్తుంది 24 వస్తుంది. అంటే మొట్టమొదటి వాడి యొక్క వయసు ఎంత 32 సంవత్సరాలు అయితే రెండో వాడి యొక్క వయసు ఎంత 24 సంవత్సరాలు. అయితే పెళ్ళినాడు వివాహ సమయంలో నిష్పత్తి ఎంత 5:3 కదా మనకి అంది. అంటే వివాహం నాడు నిష్పత్తి 5:3 అంటే నేను ఏమనంటే ఇది 5 భాగాలు ఇది 3 భాగాలు అంటే 5కి 3 భేదం ఎంత 2 భాగాలే కదా. ఈ 32కి 24 మధ్య భేదం ఎంత 32 24 భేదం ఎంత ఇక్కడ మనకి 8 కదా. 2 భాగాలు 8 అయితే ఒక భాగం 4 అయితే 4 5 ఎంత అంటే 20. అంటే ఇది 20 సంవత్సరాలు అవుతుంది. ఇది 20 సంవత్సరాలు. అయితే ఒక భాగం 4 అయితే 3 భాగాలకి ఎంత 12 అనమాట. అంటే 32 కాస్త 20 అయినా సరే లేదా 24 కాస్త 12 అయినా సరే ఎన్ని సంవత్సరాలు తగ్గుతుందమ్మా ఇక్కడ మనకి 12 సంవత్సరాలు తగ్గుతుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అయిందంటే 12 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకుని అర్థం. ఇది ఇలా చేయటానికి ఎలిగేషన్ మోడల్ అంటే ఆ ఎలిగేషన్ కాన్సెప్ట్ ప్రకారం మాత్రమే మనం చేయాలి. ఓకేనా, రైట్. అదే 73 చూడమ్మా, 73 చూడండి. ఏ సర్క్యులర్ గ్రాస్ ఫీల్డ్ ఆఫ్ డయామీటర్ 42 meters సరౌండెడ్ బై ఏ పాత్ ఆఫ్ విడ్త్ 3.5 meters. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ గ్రావెలింగ్ ద పాత్ ఎట్ ది రేట్ ఆఫ్ 5 rupees per square meter అన్నాడు. 42 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార గడ్డి క్షేత్రం చుట్టూ 3.5 మీటర్ వెడల్పు విస్తీర్ణంలో 4 రూపాయలు చదరపు మీటర్ చొప్పున మార్గానికి కంకర వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో కావాలి. ఓకే, రైట్.
అంటే ఇక్కడ సర్క్యులర్ గ్రాస్ అన్నాడు కదా ఇక్కడ చూడు, ఇక్కడ సర్క్యులర్ పార్ట్ అంటే ఇది సర్క్యులర్ పార్ట్ అనుకున్నాం అనుకో. ఈ సర్క్యులర్ పార్ట్ మనం ఇలా తీసుకున్నప్పుడు, ఈ సర్క్యులర్ పార్ట్ అనేది మనం ఇలాగనే మనం మెన్షన్ చేసినప్పుడు, ఎప్పుడైనా సరే సర్క్యులర్ పార్ట్ యొక్క మనకి సర్క్యులర్ పాత్ యొక్క వాల్యూ కావాలంటే ఫార్ములా చూడము. ఇది ఫార్ములా ఏంటంటే ఇది పై ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ డబ్ల్యూ. పై ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ డబ్ల్యూ చేయాలి. అంటే ఇక్కడ పై వాల్యూ అన్నా మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 22/7 అండి. ఇప్పుడు R1 వాల్యూ అన్నాం అనుకోమా, డయామీటర్ 42 కదా, డయామీటర్ 42 అయితే రేడియస్ ఎంత 21 ప్లస్ R2 అంటే అదేంటే విడ్త్ అనేది మనకి ఖచ్చితంగా బై పాత్ అన్నాడు. అంటే విడ్త్ ఇలా పెంచాలమ్మా, 3.5 పెంచాలంట. 21కి 3.5 పెంచితే ఎంత అవుతుంది, ఇక్కడ 24.5 కదా. సో ఇది సెకండ్ రేడియస్ వచ్చేసి 24.5 ఇంటూ విడ్త్ వచ్చేసి మనం ఉపయోగించాల్సిన విడ్త్ ఎంత 3.5. అంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఈ విడ్త్ యొక్క ఏరియా కావాలి అంటే ఈ పాత్ యొక్క ఏరియా కావాలంటే ఇది మనకి ఫార్ములా ఏంటి, మన ఫార్ములా పై ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ డబ్ల్యూ చేయాలి. 22/7 ఇంటూ 21 ప్లస్ 24.5 ఇంటూ 3.5 క్యాలిక్యులేషన్ చేయడం. 22/7 ఇంటూ 21 ప్లస్ 24.5 ఇంటూ 3.5 చేయడం క్యాలిక్యులేషన్ చేయండి. 7 పెట్టి కట్ చేస్తాం. 7 3.5లో ఎన్ని టైమ్స్ పోతే 0.5. 0.5 ఇంటూ 22 చేస్తే ఎంత 11. అది 11 ఇంటూ ఇదంతా 45.5. ఓకేనా, 11 ఇంటూ 45.5 చేయనమ్మా. ఓకే 45.5 11 ఇంటూ 45.5 ఇంటూ కాస్ట్ చెప్పాడు కదా ఎన్ని రూపీస్ ప్రకారం 4 రూపీస్ ప్రకారం. అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 11 ఇంటూ 45.5 ఇంటూ 4 చేయాలి. 45 4 తీసుకున్నామా, 92 ఎంతంటే 180. సో కాబట్టి క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఇది మొత్తం కూడా క్యాలిక్యులేషన్లో ఎంత వస్తుందో ఇది 182 వస్తుంది. 11 ఇంటూ 182 చేయాలి. 11 ఇంటూ 182 చేసామనుకో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఇప్పుడు మనకి వాల్యూ ఎంత అంటే 2002 రూపీస్, 2002 రూపాయలు. సో కాబట్టి 73కి ఆన్సర్ ఏంటమ్మా, బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. మనకి ఏరియా ఆఫ్ సర్క్యులర్ పాత్ ఫార్మ్ ఏంటి, పై ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ డబ్ల్యూ. 22/7 ఇంటూ 21 ప్లస్ 24.5 ఇంటూ 3.5 అంటే విలువ ఈక్వల్స్ ఎంత 2002 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 74 చూడమ్మా, 74 చూడండి. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 392 పై సెంటీమీటర్ క్యూబ్ and its diameter and heights are in the ratio 7:12. Find the curved surface area of a cone కావాలి. ఒక శంకువు యొక్క ఘనపరిమాణం 392 పై అన్నాడు. ఒక శంకు అంటే ఇలా తీసుకున్నాం మనకి, ఇది శంకు. ఓకే ఇది మనం తీసుకునే శంకు అని రైట్. దీని ఘనపరిమాణం ఇచ్చాడు చెప్పాలి. ఘనపరిమాణం ఎంత ఇచ్చాడు 392 పై 392 పై. ఓకే డయామీటర్ అండ్ హైట్ యొక్క రేషియో, డయామీటర్ అనేది ఎంత మనకి, డయామీటర్ హైట్ రేషియో ఎంత 7:12 కదా. అంటే డయామీటర్ 7 అనుకున్నాం అనుకో ఇది ఎంత అవుతుంది ఇక్కడ 3.5 అవుతుంది. మరి ఇక్కడ హైట్ చూడు, ఇక్కడ డయామీటర్ అనేది మనకి తీసుకుంటే 7లో సగం 3.5 12 ఆఫ్ ఎంత మనకి 12 అనేది మనకి హైట్, ఇది 12. ఓకేనా రైట్. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఇక్కడ మనకు ఉన్న వాల్యూలో సచ్చుండే ఇక్కడ శంకు యొక్క ఉపరితల వైశాల్యం కావాలి నాకు. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఇది ఘనపరిమాణం కదా, ఇక్కడ ఘనపరిమాణం ఫార్మ్ ఏంటంటే ఇక్కడ చూడు, ఇక్కడ 1/3 πr²h ఘనపరిమాణం. శంకు ఘనపరిమాణం ఫార్మ్ 1/3 πr²h. 1/3 πr²h మనం అప్లై చేస్తాం అన్నమాట. πr²h అప్లై చేస్తే చూడు ఇక్కడ ఇది పై వాల్యూ క్యాన్సల్. 392 ఇంటూ 3 చేయాలన్నమాట. 392 ఇంటూ 3 చేస్తామనుకో ఓకే ఇవి వచ్చే వాల్యూ చూడు ఇక్కడ మనకి లేదు, ఇలానే రాసేద్దాము. ఇది 392 ఇంటూ 3 ఈక్వల్స్ టు ఆర్ వాల్యూ అండ్ హెచ్ వాల్యూకి రేషియో కావాలి. ఓకేనా ఇదే ఆర్ వాల్యూ అండ్ హెచ్ వాల్యూ కనుక మనం తీసుకుంటే చూడండి ఇక్కడ మనకి ఆర్ వాల్యూ అంటే 35/10 కదా, ఇది 35/10 అలా 2 సార్లు రాయాలి కాబట్టి ఇది 35/10 రాయాలి. ఓకేనా ఇదే. అంటే హైట్ వచ్చేప్పటికి ఎంత మనకి ఇది హైట్ వచ్చేసి ఎంత 12. ఇది క్యాలిక్యులేషన్ చేయండి మనం. కాబట్టి ఇక్కడ ఎక్స్ అప్లై చేయడం మర్చిపోతే, ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ ద రేషియో 35x 12x. ఓకేనా రైట్. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తామనుకో చూడు ఇక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే బాగా చూడు 7 5 35 7 6 42 ఇక్కడ 7 5 35. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక మనకి ఇది 7 5 ఆ తర్వాత 7 8. ఓకేనా అదే
తర్వాత 312లో ఎన్ని టైమ్స్ పోతే 4 టైమ్స్ పోతే 400లో ఎన్ని టైమ్స్ పోతామో 25 టైమ్స్ పోతాయి. 25 క్యాన్సిల్ అయితే ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ 8 అండి. ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ 8 అయితే ఎక్స్ ఈక్వల్స్ ఎంత 8 కదా. ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ 8 అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ 8 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుందో మనకి ఇక్కడ 2 అవుతుంది. ఎక్స్ విలువ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 2. ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ 8 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 2 అనేది మన ఆన్సర్. ఓకేనా రైట్. ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ 8 అయినప్పుడు ఎక్స్ ఈక్వల్స్ 2 అనుకున్నాం అనుకోమా. ఎక్స్ విలువ 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ఈ 2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది ఇప్పుడు 12 to the 24 అవుతుంది. 3.5 into 2 అంటే 7 అవుతుంది. ఇప్పుడు మన కోన్ బికమ్స్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే ఫామ్ చేస్తున్నాను. ఇది వచ్చేప్పుడు ఇది 24 ఇది 7 అయితే 7 24 అయినప్పుడు ఇది ఎంత 25 కదా ట్రిపులెట్స్ ప్రకారం. కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేరే కదా. హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్స్ అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ అంటే 25 అవుతుంది. మనకి కావాల్సిన ఉపరితల వైశాల్యం కావాలా కదా. మనము ఇలా కనుక ఫామ్ అయితే ఇది ఎల్ స్క్వేర్ సమానం. ఇది వచ్చేసి ఎల్ స్క్వేర్. ఇప్పుడు వాడు చెప్పేదాని ప్రకారం నేనేమంటే వాటి యొక్క వైశాల్యాల మధ్య భేదం ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏరియాస్ అన్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడమ్మా వాడు 252 ఇచ్చాడు. సో ఇది వాల్యూ వచ్చేప్పటికి ఇది ఏమవుతుంది ఎల్ ప్లస్ బి ఇంటూ ఏమవుతుందమ్మా ఎల్ మైనస్ బి ఈక్వల్స్ టు 252. నువ్వు చెప్పి ఇక్కడ లెంత్కి బ్రెత్కి డిఫరెన్స్ ఎంత 6 కదా. ఇప్పుడు బి తీసుకొస్తే ఎల్ మైనస్ బి ఈక్వల్స్ 6 కదా. అప్పుడు మనము ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అప్పుడు మనకి ఇది 6 అనుకుంటే ఇది 252/6 అవుతుంది. ఇది ఎంత 42 అండి. నాకు పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ ఫార్ములా కామన్గా మనకి ఫార్మ్ ఏంటమ్మా 2 into ఎల్ ప్లస్ బి కదా. సో కాబట్టి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది 2 into 42 అవుతుంది. వాల్యూ ఎంతమ్మా ఇది 84 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి 76కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 76కి ఆన్సర్ అంటే డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. ఆ తర్వాత ఇక్కడ డేటా ఇన్వెస్టర్లో చూడండి ఇక్కడ మనకి ఏమన్నాడు చూడండి 77 అని. ఇన్ ద ఫాలోయింగ్ వచ్చేసి ద గ్రాఫ్ షోస్ ది డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. కింది ప్రశ్నలో గ్రాఫ్ వివిధ కంపెనీల డిమాండ్ మరియు ఉత్పత్తిని చూపిస్తుంది. గ్రాఫ్ను అధ్యయనం చేసి ప్రశ్నల సమాధానం ఇవ్వండి అన్నాడు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చిన దానిలో ఒకటేమో ప్రొడక్షన్ ఇచ్చాడమ్మా, ఒకటేమన్నా ప్రొడక్షన్, ఇంకోటేమన్నా డిమాండ్ ఇచ్చాడు. ఓకే ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ అంటే ఏమన్నా రెక్టాంగిల్ షేపు, డిమాండ్ అంటే ఏమో స్క్వేర్ షేప్ అని. ఓకే ఇక్కడ ప్రొడక్షన్ అంటే మనం చూడక మనకి ఇది రెక్టాంగిల్ షేప్, డిమాండ్ అంటే స్క్వేర్ షేప్ అన్న రైట్. సో ఇప్పుడు చూడక ద డిమాండ్ ఆఫ్ ఏ కంపెనీ బి ఈజ్ ద డిమాండ్ ఆఫ్ ఏ కంపెనీ బి అన్నాడు. బి యొక్క కంపెనీ యొక్క డిమాండ్ కావాలి. డిమాండ్ అంటే మనకి ఏంటి స్క్వేర్ షేపే కదా. ఎంత ఉంది ఇక్కడ 3150 కదా. వాడేమడుతున్నా అంటే ఈ 3150 అనేది ఎఫ్ యొక్క ఉత్పత్తిలో అన్నాడు. అంటే ఎఫ్ యొక్క ఉత్పత్తి అన్నాడు కదా. ఎఫ్ యొక్క ఉత్పత్తి అంటే ఎంత ఉంది 4500 ఉంది. అంటే 3150 అనేది 4500లో ఎంత పర్సెంటేజ్ కావాలి. 3150 డివైడ్ బై 4500 into 100 చేయాలమ్మా. ఇది క్యాలిక్యులేషన్ చేయడమా. దాదాపుగా మనకి 45 పెట్టి కట్ చేస్తే ఇది ఎన్నిసార్లు పోతామా 70. సో ఆన్సర్ ఇది నథింగ్ ఎంత 70%. 70% ఆన్సర్ అన్నమాట. 70% మనకు ఆన్సర్ అయిపోతుంది. ఆ తర్వాత 78 అండి 78 చూడండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ డిమాండ్ అండ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద కంపెనీస్ టుగెదర్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏ యొక్క డిమాండ్ నుంచి ఎఫ్ యొక్క డిమాండ్ వరకు, అంటే ఏ యొక్క ప్రొడక్షన్ నుంచి ఎఫ్ యొక్క ప్రొడక్షన్ వరకు మొత్తం టోటల్ చేయాలి. ఆ మొత్తం టోటల్లో నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసి మనం మైనస్ చేయాలి. ఓకే అలా చేస్తే మనకు వచ్చేది మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డిమాండ్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి డిమాండ్ తీసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా కనుక్కోవాలి. డిమాండ్ ఏలో డిమాండ్ అనేది ఎంత ఉంది, ఇక్కడ మనకి 2100 ఉంది. అలానే బిలో డిమాండ్ కనుక తీసుకున్నాం అనుకో, బిలో డిమాండ్ అనేది ఎంత ఉంది, ఇది 3150 ఉంది. తర్వాత సిలో డిమాండ్ అనేది ఎంత ఉంది 2600 ఉంది డిమాండ్. అంటే స్క్వేర్ షేప్లో ఉండేది గుర్తుపెట్టాలి. డిలో ఎంత ఉంది, ఇక్కడ 5000 ఉంది. డిలో వాల్యూ ఎంత 5000. తర్వాత ఈలో వాల్యూ ఎంత అంటే 2800 ఈలో. ఎఫ్లో వాల్యూ ఎంత అంటే 3300 మనకి ఎఫ్లో. ఇవన్నీ మనం టోటల్ చేయాలి. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ఇది 50 అండి. ఓకే ఇది 2 + 6 8, 8 + 8 16, 16 + 3 అంటే ఎంత 19.
ఓకే 3 + 2 5, 5 + 2 7, 7 + 5 12, 12 + 2 14, 17, 18 అంటే 18,950 వచ్చింది. ఇది డిమాండ్. ఆ తర్వాత మనకి ప్రొడక్షన్ కనుక తీసుకున్నామనుకో, ఇది ప్రొడక్షన్ కనుక తీసుకున్నామనుకో, ఆ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ ఏలో ప్రొడక్షన్ అనేది ఎంత ఉంది మనకి 1450. అంటే ఏలో ప్రొడక్షన్ అనేది ఎంత అంటే 1450. బిలో ప్రొడక్షన్ కనుక తీసుకుంటే ఈ వాల్యూ ఎంత 3660. ఆ తర్వాత సిలో మనకి తీసుకుంటే సిలో వాల్యూ ఎంత ఉందమ్మా 3100. తర్వాత డిలో వాల్యూ తీసుకుంటే ఎంత ఉంది ఇక్కడ 4200. ఓకేనా డిలో. తర్వాత ఈలో కనుక వాల్యూ తీసుకుంటే మనకి వచ్చేసి ఇది ఎంత 3700. ఎఫ్లో వచ్చేపాటికి ఎంత 4500. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేయాలి. 60 + 50 ఎంత 110 కదా. ఓకే 4 + 6 10, 11, 13, 20, 25 + 1 26. అది 26. అయితే ఇక్కడ చూడు ఇక్కడ 2 + 4 6 + 3 9, 9 + 4 13, 13 + 3 16, 16 + 3 19, 19 + 1 ఎంత 20. అది సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తం మీద మనకి వచ్చిన వాల్యూ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం మీద మనకి వచ్చింది 18,950కి 20,610కి మనకి డిఫరెన్స్ చేయాలి. ఓకేనా 18,950 అంటే 50 అండ్ ఇక్కడ మనకి 100 150 అండి 150 160 అండ్ 600. ఓకే అంటే మొత్తం ఎంత మనకి 760 అనమాట. 760 డివైడ్ బై ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 6 ఉన్నాయి. ఓకే రైట్. అంటే ఇక మనకి ఈ యొక్క వాల్యూలో మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూ చూడు 20,650 10 ఒకటి, ఇంకోటి 18,950 అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేస్తే ఇక్కడ 18,950 అన్నామనుకోమా. చూడు ఇక్కడ మనకి ఈ వాల్యూ తీసుకుంటే 18,950 కదా. సో ఇది 50 1050 1050 1060 1060 అంటే 1660. ఓకే రైట్. సో ఈ వాల్యూ వచ్చేప్పటికి ఎంత మనకి 1660 డివైడ్ బై ఎంత 6 అని. సో ఇది కట్ చేయడమా క్యాలిక్యులేషన్ చేస్తే అంటే ఇక్కడ 6 to the 12 6 to the 12 అయిపోతే 12 అయిపోతే రిమైనింగ్ ఎంత 46 6 7 the 42 6 7 the 42 అయిపోతే 40 కదా మన ఇక్కడ అంటే 6 6 ఆల్మోస్ట్ 275కి దగ్గరగా ఉంది. అప్రాక్సిమేట్గా 275 ఆన్సర్ అనమాట. 275 ఆన్సర్ అంటే 78కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే డిమాండ్ మొత్తం టోటల్ చేయాలా, ప్రొడక్షన్ మొత్తం టోటల్ చేయాలా. వాళ్ళిద్దరి మధ్య వచ్చే డిఫరెన్స్ 1660 డివైడ్ బై 6 చేయండి. వాల్యూ ఈక్వల్స్ ఎంత 275 మన ఆన్సర్. ఆ తర్వాత 79 అండి. కంపెనీ ఏ యొక్క ఉత్పత్తి మరి కంపెనీ సి యొక్క డిమాండ్లో దాదాపు 8% అన్నాడు. కంపెనీ ఏ యొక్క ఉత్పత్తి అంటే కంపెనీ ఏ యొక్క ఉత్పత్తి అంటే మనకి ఇదే కదా 1450 కదా. అంటే 1450 అనేది సి యొక్క డిమాండ్లో అంటే 2600లో డిమాండ్లో ఎంత వస్తుంది అనేది కావాలి. ఈ క్యాలిక్యులేషన్ చేయడం 0000 క్యాన్సర్ 26 బై దీన్ని కట్ చేస్తే ఇది 54 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే దాదాపుగా ఎంత శాతం దగ్గరగా ఉంది 55% దగ్గరగా ఉంది. అంటే ఈ 1450 అనేది ఎవరిది ఇక్కడ ఏ అనే కంపెనీది. అంటే ఏ అనే కంపెనీలో ఉన్న ప్రొడక్షన్ని సి అనే కంపెనీలో ఉన్న డిమాండ్తో కంపేర్ చేస్తున్నాం అనమాట. అంటే 1450 డివైడ్ బై 2600 ఇంటూ 100 చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 55% మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 80. What is the ratio of companies of having more demand than production to those having more production than demand? ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న కంపెనీలకు డిమాండ్ కంటే ఉత్పత్తి ఎక్కువగా ఉన్న కంపెనీలకు మధ్య తేడా కావాలి. అంటే ఉత్పత్తి కన్నా ఎక్కువగా ఉన్నవారు డిమాండ్ కన్నా ఉత్పత్తి ఎక్కువ ఉన్నవే తీసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ మనం ఏ తీసుకుంటే ఇక్కడ ఉత్పత్తి కంటే అంటే ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ షేప్ కన్నా స్క్వేర్ షేప్ పైన ఉండాలి. అంటే ఇది ఒకటి, రెక్టాంగిల్ కన్నా స్క్వేర్ పైన ఉండాలి ఇది ఒకటి, 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని కంపెనీలు మొత్తం 6 కంపెనీలే కదా. 6 కంపెనీల్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉన్న కంపెనీలు 2, ఓకేనా. ఉత్పత్తి ఎక్కువ ఉన్న కంపెనీలు 4. డిమాండ్ ఎక్కువ ఉన్నాయి 2 కంపెనీస్ అయితే మనకి ఇక్కడ మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నాయి 4 కంపెనీస్. 2కి 4కి రేషియో చేయండి ఎంత వస్తుంది ఇక్కడ మనకి ఆన్సర్ 1:2 కదా. సో కాబట్టి ఇది మనకి ఆన్సర్ 80కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా అయితే